హాయ్ అండి. ఈరోజు మనం చాలా మంచి రెసిపీ, కొత్త రెసిపీ అండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వంకాయ పచ్చడి అన్నంలోకి, చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుందండి. దీనికి ఇక్కడ నేను ఒక 1/4 లీటర్, 1/4 లీటర్, పావు లీటర్ పెరుగు తీసుకున్నాను. దానికి పావు కేజీ వంకాయలు తీసుకున్నాను, 1/4 కేజీ వంకాయలు. ఇంకా 2 ఆనియన్స్, మీకు రుచికి సరిపడా కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర తాలింపు కోసం. ముందుగా వంకాయల్ని మనము కట్ చేసి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా, ఉల్లిపాయలని కూడా మనము కట్ చేసి పెట్టుకోవాలండి పొడుగ్గా. ఇప్పుడు ఫస్ట్ మనము పెరుగులోకి తాలింపు పెట్టుకుందాం, ఎందుకంటే ఇది చల్లగా అవ్వాలి కనుక తాలింపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయింది చూసారా. ఇది ఇప్పుడు పెరుగులోకి వేసుకున్నాము. ఇది వేసుకున్నప్పుడు పెరుగులోకి పసుపు, ఉప్పు కూడా కలుపుకుందామండి. తాలింపులో ఉన్న వేడికి సరిపోతుంది. ఆ పసుపు, ఉప్పు కూడా బాగా పెరుగుకి పడుతుందన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా పెరుగులో పచ్చివి వేసుకున్నామండి. పచ్చి వేసుకుంటేనే ఈ పచ్చడికి టేస్ట్ అనమాట. ఎందుకు ముందుగా ఇవన్నీ వేసుకొని ఉంచుకుంటున్నామంటే ఇది పెరుగులో బాగా నానితే బాగుంటుందన్నమాట. ఈ పెరుగులో ఉన్న మసాలా అంతా కూడా మనకి ఉల్లిపాయలకు పట్టి బాగుంటుంది. అందుకే ముందుగా ఇవన్నీ వేసుకుంటాం. ఇప్పుడు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అదే తాలింపు పెట్టుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉప్పు వేసుకొని మగ్గించుకుందామండి. ఇది పూర్తిగా వంకాయ పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వాటర్ వేయొద్దండి, మూత పెట్టుకొని ఆయిల్లోని ఇంకా దానికి సరిపడా ఉప్పు వేసుకొని దగ్గరుండి మనం మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట. ఇది చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ పెట్టుకోవాలండి. ఇదిగో చూసారా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ని. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న వంకాయ, పచ్చిమిర్చి పెరుగులో కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే మన వంకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని చూడండి, చాలా టేస్టీ.